సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. హాయ్ వ్యూవర్స్, మీ చుట్టూ జరుగుతున్న పరిస్థితులను గమనిస్తున్నారా? అంతా బాగుందా? అలా అని అప్రమత్తంగా లేకుంటే అంతే సంగతులు. గుడిలో లింగాన్ని మింగే మోసగాళ్ళు మీ చుట్టూ తిరుగుతున్నారు. ఆదమరిస్తే ఆవులించకుండానే పేగుల్ని కత్తిరించుకునే కంత్రిగాళ్ళు ఉన్న సమాజం ఇది. అందుకే మోసాలు మోసగాళ్ళ నుంచి, నేరాలు నేరస్తుల నుంచి మిమ్మల్ని జాగ్రత్త పరిచే మా ప్రోగ్రాం క్రైమ్ అలర్ట్. నేటి సమాజంలో రాజకీయ నాయకులు హామీలు ఇవ్వడం మామూలే. ఆ హామీలను రాజకీయ నాయకులు నెరవేర్చడం వారి బాధ్యత. ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు కామనే. ఈ మధ్య కొత్త కల్చర్ మొదలైంది. లీడర్లు కొబ్బరికాయ కొడితే సంబరాలు, బటన్ నొక్కితే పాలాభిషేకాలు. ఏంటి, ఎందుకింత హడావుడి? అది వాళ్ళు చెప్పిందే కదా, ఇప్పుడు చెప్పారు, ఇప్పుడు చేస్తున్నారు. సంబరాలు చేసుకోండి. అవి అవతలి వాళ్లకు ఇబ్బంది కలగకుండా, కనీస బాధ్యత తీసుకోకుండా ర్యాలీలు తీస్తే దానివల్ల ఎవరికైనా ఇబ్బంది కలిగితే ఎవరు బాధ్యులు? ఇప్పుడు మేము చూపించే వీడియో రాజకీయ నాయకుల అత్యుత్సాహానికి, నిర్లక్ష్యానికి నిలువుటద్దం. ఈ ఘోరానికి ఎవరు బాధ్యులు? ఎవరు బాధ్యత తీసుకుంటారు? ఈ ప్రశ్నలు మావి కావు, సామాన్య ప్రజలవి. సమాధానం చెప్పాల్సిన బాధ్యత రాజకీయ నాయకుడు అనుకునే ప్రతి ఒక్కరిపై ఉంది. మీరు చేసే సంబరాల వల్ల ఎవరికి లాభమో ఒక్కసారి ఆలోచించండి. ఒకసారి మిమ్మల్ని ప్రశ్నించుకోండి. అందుకే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఆనాడే అన్నారు, నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని సమాజాన్ని, అగ్గితోటి కడుగు. తెరాస బైక్ ర్యాలీలో విషాదం నెలకొంది. సీఎం కేసీఆర్ మెడికల్ కాలేజ్ ని వర్చువల్ గా ప్రారంభించారు. ఈ నేపథ్యంలో తెరాస కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో బాణసంచ పేల్చుతుండగా ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ర్యాలీకి ముందు భాగంలో ఆటోలో బాణసంచ ఉంచారు. ఆటోలోని బాణసంచ మొత్తం పేలడంతో భారీ శబ్దంతో ఆ ప్రాంతం దద్దరిల్లిపోయింది. టపాసుల పేలుడు ఘటనలో సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్ కి ప్రాణాపాయం తప్పింది. ఆయన స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అక్రమ నిర్మాణం జరిగినన్ని రోజులు లంచాల మత్తులో కళ్ళు మూసుకోవడం, నిర్మాణం పూర్తి కాగానే నోటీసులు జారీ చేయడం టౌన్ ప్లానింగ్ అధికారులకు ఆనవాయితీగా వస్తుంది. లంచాలకు అలవాటు పడిన కొంతమంది టౌన్ ప్లానింగ్ సిబ్బంది అక్రమ నిర్మాణదారులకు అండగా నిలబడుతున్నారు. ఇల్లు కట్టేటప్పుడు వాళ్ళకి తెలీదా? అన్నీ తెలుసు, చేతులు తడిసాయి కదా, అందుకే సైలెంట్. విషయం పైదాకా వెళ్ళి జేసీపీ ఎంటర్ అయితే పైసలు మింగిన అధికారి ఆ రోజు లీవ్లో ఉంటాడు. మా దగ్గర అంతా తీసుకున్నారు, ఇంత తీసుకున్నారని నెత్తి నోరు కొట్టుకున్నా పట్టించుకోరు. వాళ్ళు వచ్చిన పని కంప్లీట్ చేసి వెళ్ళిపోతారు. మీరు ఏం చేయాలో తెలియక తూర్పు తిరిగి
దండం పెట్టాల్సిందే. అసెంట్ ప్రభుత్వ భూముల్లో అక్రమ కట్టడాలు నిర్మిస్తే చర్యలు తీసుకుంటామని నిర్మల్ అర్బన్ తహసీల్దార్ సుభాష్ చందర్ హెచ్చరించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని శాంతినగర్ కాలనీలో ప్రభుత్వ అసైన్డ్ భూమి సర్వే నెంబర్ 1309, సిద్దాపూర్లోని సర్వే నెంబర్ 262లో అక్రమణను మున్సిపల్ అధికారులు, పోలీసులు సహకారంతో కూల్చివేశారు. జిల్లా కలెక్టర్ ముషరఫ్ అలీ ఫారూఖీ ఆదేశాల మేరకు అక్రమ వెంచర్ నిర్మాణాలు తొలగించినట్టు తెలిపారు. జిల్లా కేంద్రంలో 24 అక్రమ లేఅవుట్లకు గుర్తించామని అన్నారు. అనుమతి పొందిన లేఅవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేయాలని పిలుపునిచ్చారు. सादा सीधे फिल्म జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల అనుసారం ఏదైతే శాంతినగర్ పక్కన ఉన్నటువంటి 1309 అసైన్ ల్యాండ్స్, అదేవిధంగా 262 అసైన్ సిద్దాపూర్ అసైన్మెంట్ ల్యాండ్లో ఇల్లీగల్ లేఅవుట్స్ కానివ్వండి, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కావడం జరిగినది. దాంట్లో భాగంగా ఈరోజు ఆర్డీఓ గారి సమక్షంలో, తర్వాత కమిషనర్ మున్సిపాలిటీ సమక్షంలో ఈరోజు ఈ ఇల్లీగల్కి సంబంధించిన వెంచర్లు తీసేయడం జరిగింది. అదేవిధంగా కన్స్ట్రక్షన్ కూడా తీసేయడం జరిగింది. దాదాపు ఈరోజు ఒక 15 నుంచి 16 రెసిడెన్షియల్ హౌసెస్ రిమూవ్ చేయడం జరిగింది. ఇది ఒక దాదాపు ఒక 5-6 ఎకర్స్ని ఇల్లీగల్ లేఅవుట్స్ తీసివేయడం జరిగింది. పట్టణ ప్రజలు తెలియజేయగా ఇన్నోసెంట్ ఏదైతే మీకు తెలియనటువంటి విషయాల్లో ల్యాండ్ చూపెట్టి అసైన్మెంట్ ల్యాండ్ అమ్మడము, అటువంటి ల్యాండ్ దయచేసి ఎవరు కొనద్దు. ముఖ్యంగా మీరు ఏదైతే ప్లాట్ కొనుక్కున్నప్పుడు రికార్డులు వెరిఫై చేసి అది అసైన్మెంట్ ల్యాండ్స్లా, కొత్త ల్యాండ్లా, లీగలైనటువంటి లేఅవుట్లా తెలుసుకొని కొనాలని కోరుతున్నాను. నగరాల్లో పబ్ కల్చర్ వచ్చాక వాటి వినియోగం పెరిగిపోయింది. ఒక్కసారి దాని వాసన చూసారో గంటల వరకు మత్తుగా ఉంటుంది. అవే డ్రగ్స్. ఎస్, డ్రగ్స్. వాటి మత్తులో అన్ని మర్చిపోతారు. డ్రగ్స్ బారిన పడి యువత జీవితాలు సర్వనాశనం చేసుకుంటున్నారు. ఈ డ్రగ్స్ గోవా లాంటి నగరాల నుండి మన దగ్గర తెచ్చి అమ్ముతుంటారు. న్యూ హెచ్ అంటూ ఇప్పటికే మన పోలీసులు వాళ్ళు తాట తీస్తున్నారు. అక్కడక్కడ ఇంకా ఉన్నా వాళ్ళు కూడా బొక్కలోకి నెట్టేస్తున్నారు. నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ ఫలక్నామా పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన దాడిలో సూడాన్ దేశస్థుడైన మహమ్మద్ యాకూబ్ అలియాస్ మహమ్మద్ అలీ అని డ్రగ్ ఫెడ్లర్ను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు.
అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్, నమస్తే. ఈరోజు హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ మరియు ఫలక్నుమా పోలీస్ ఇద్దరు జాయింట్ ఆపరేషన్లో ఒక సుడాన్ నేషనల్ డ్రగ్ పెడ్లర్ని పట్టుకోవడం జరిగింది. ఇతని పేరు యాకూబ్ మొహమ్మద్ అలీ. ఇతనికి 31 సంవత్సరాలు అండ్ ఇతను డ్రగ్ సప్లయర్ లా చేస్తాడు. ఇతని దగ్గర నుంచి టోటల్గా 12 grams MDMA, ఒక సెల్ ఫోన్ జప్తు చేయడం జరిగింది. అయితే కొన్ని రోజుల క్రితం ఫలక్నుమా పోలీస్ స్టేషన్లో ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది, క్రైమ్ నెంబర్ 300/22. దీంట్లో ఒక పర్సన్ మొహమ్మద్ ఒబేద్ సాలే అల్ హతేరి అనే వ్యక్తి దగ్గర 5 grams MDMA దొరికింది. సో అతను కన్ఫెషన్ స్టేట్మెంట్ ప్రకారము యాకూబ్ మొహమ్మద్ అలీ ఇతనికి సప్లై చేస్తున్నాడని తెలిసిన తర్వాత ఇతన్ని మనము ఎఫ్ఐఆర్లో చూపించడం జరిగింది. దాని తర్వాత అతని కన్ఫెషన్ మీద ఇతను పట్టుకున్నప్పుడు ఇతని దగ్గర 12 grams MDMA దొరికింది. అయితే ఈ పర్సన్ యాకూబ్ మొహమ్మద్ అలీ ఇతను సుడాన్ నేషనల్. ఇతను 10 సంవత్సరాల క్రితం ఇండియా రావడం జరిగింది, ఇక్కడ స్టూడెంట్ వీసా మీద ఉన్న తర్వాత ఇక్కడ 2 డ్రగ్స్ సంబంధించిన కేసులలో ఇతని మీద కేసెస్ ఉన్నాయి. ఒకటి కుషాయిగూడ, ఒకటి రాజన్ నగర్. కుషాయిగూడలో ఇతని ఇంట్లో గాంజా మొక్కలు పెంచుతున్న కేసులో అరెస్ట్ అవ్వడం జరిగింది. అండ్ రాజన్ నగర్లో కూడా ఒక కేసు. ఎప్పుడైతే హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ స్టార్ట్ అయిందో అప్పుడు ఇతను భయంతో హైదరాబాద్ సన్ సిటీలో ఉంటుండే, అక్కడి నుంచి పారిపోయి బెంగళూరులో అక్కడ ఉంటున్నారు. అక్కడ కూడా వాళ్ళ డ్రగ్ సప్లయర్స్ తోటి వాళ్ళ కలిసి అక్కడి నుంచి హైదరాబాద్కి తరచుగా వస్తూ హైదరాబాద్లో ఉంటే పట్టుకుంటున్నారు కాబట్టి బెంగళూరు నుంచి ఇక్కడ సప్లై చేస్తున్నాడు. ఇక్కడ తరచుగా వస్తూ ఇక్కడ కన్స్యూమర్స్కి ఇతను డ్రగ్ సప్లై చేస్తున్నాడు. సో ముందు కేసులో అంటే ఈ కేసులో మొదట అరెస్ట్ అయిన వ్యక్తి అతని దగ్గర 5 grams అండ్ యాకూబ్ దగ్గర 12 grams, మొత్తం కలిపి 17 grams దీంట్లో సీజ్ అవ్వడం జరిగింది. సో ఎంటైర్ మెటీరియల్ తోటి ఇతన్ని అరెస్ట్ చేస్తున్నారు. పులిని చూడాలనిపించింది అనుకో, దూరం నుండి చూడొచ్చు. పులితో ఫోటో దిగాలనిపిస్తే ఏదో ఒక దారిలో ట్రై చేయొచ్చు. అదే పులి మీ కంటి ముందు కనిపిస్తే చావు కనిపించినట్లే. గ్రామాల మీద పడి ఆ పులి మూగ జీవాలను వేటాడుతుంటే ఆ గ్రామస్తులు అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారులు వచ్చారు, వెళ్ళారు. బట్ అది పులి వేట మొదలు పెట్టిందంటే వదిలిపెట్టే సమస్య లేదు. ఈసారి పత్తి చేనులో కాపలాగా ఉన్న ఓ వృద్ధుడి గొంతును అమాంతం నోటు ఖర్చుకొని వెళ్ళిపోయింది. అందరు చూస్తుండగానే అప్పటి వరకు మాట్లాడుతున్న వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. నిర్మల్ జిల్లాలో జరిగిన ఈ ఘటన గ్రామస్తులను భయభ్రాంతులకు గురిచేసింది. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పులి దాడిలో పంట చేనులో పనిచేస్తున్న శ్రీడంభీం అనే వృద్ధుడు మృతి చెందాడు. జిల్లాలో రోజురోజుకు పెరిగిపోతున్న పెద్ద పులి దాడులతో గ్రామస్తులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం చౌపన్గూడ గ్రామ పంచాయతీ పరిధిలోని కానపూర్ గ్రామానికి చెందిన శ్రీడంభీం పత్తి చేనులో కాపలా ఉండే సమయంలో అకస్మాత్తుగా పెద్ద పులి దాడి చేసి కొంత దూరం ఈడ్చుకెళ్లింది. దీంతో అక్కడికక్కడే శ్రీడంభీం మృతి చెందాడు. మృతునికి 3 కుమారులు, 2 కుమార్తెలు ఉన్నారు. గత సంవత్సరం నవంబర్ 11న దిగిడిలో చేపల వేటకు వెళ్లిన విఘ్నేష్ను నవంబర్ 29న అదే అటవీ ప్రాంతంలోని కొండపల్లి ప్రాంతంలో నిర్మల అనే యువతిపై బెబ్బులి దాడి చేసి హతమార్చింది.
రోజురోజుకు చేను పనులకు వెళ్లాలంటే రైతులు జంకుతున్నారు. మాటు వేసి చూస్తున్న పులులు ఏ పక్క నుంచి వచ్చి దాడి చేస్తాయోనన్న భయంతో రైతులు వణికిపోతున్నారు. హలో, మీరు సిమ్ కార్డ్ మార్చారా? వెంటనే పాత సిమ్ కార్డును క్యాన్సిల్ చేసుకోండి. ఏమవుతుందిలే అనుకుంటున్నారా? అపాయం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. అప్పుడు మిమ్మల్ని కాపాడే వాళ్ళు ఎవ్వరు ఉండరు. ఎస్, మేము ఏది చెప్పినా అది నిజమే. అది అక్షరాల మీ భద్రత కోసమే. మీ పాత సిమ్ కార్డ్ మీ డీటెయిల్స్తో ఇంకెవరికో అమ్ముతుండొచ్చు. ఆ కార్డు మంచి వాళ్ళ చేతిలో వెళ్తే ఓకే, బట్ సంఘ విద్రోహ శక్తుల చేతికో ఉగ్రవాదుల చేతికో వెళ్ళిందా మీ పని అయిపోయినట్లే. వ్యక్తుల సమాచారాన్ని దొంగిలించి వారి వివరాలతో ఇతరులకు సిమ్ కార్డులు విక్రయిస్తున్న ముఠాను సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వాళ్ళు అమ్మిన సిమ్ కార్డులో మీది కూడా ఉండొచ్చు. ఒకే వ్యక్తికి అక్రమంగా కావాల్సినన్ని సిమ్ములు అమ్మి సొమ్ము చేసుకుంటూ ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తున్న ముఠాను సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ మరియు ఫలక్నామా పోలీసులు సంయుక్తంగా పట్టుకున్నారు. వ్యక్తుల సమాచారాన్ని దొంగిలించి వాటిపై ఇతరులకు సిమ్ కార్డులు అందజేస్తున్నారని పోలీసులు తెలిపారు. సో వ్యూవర్స్, ఇది ఇవాళ క్రైమ్ అలర్ట్. రేపు ఇదే సమయానికి మీ ముందుకు వస్తుంది క్రైమ్ అలర్ట్. చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం.